ఎడిటర్ కానీ, డీఓపీ కానీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రొడ్యూసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఇది మీరు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి టాలెంట్‌ని లైక్ ద హీరో, హీరోయిన్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్‌కి మంచి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినందుకు. సో ఫస్ట్ మీకే ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ అండ్ స్క్రీన్ మీద మేము కనిపించడం మాకు అంటే అలవాటు ఉన్నా కూడా ప్రతి సినిమాకి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్, కొత్త టెన్షను. అంటే ఇందులో ఇంకా చేయాలి, లేకపోతే ఇందులో డిఫరెంట్ రోల్ కాబట్టి ఇంకా చేయాలనో టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఆర్టిస్టులకి కూడా ఉండుండొచ్చు. మీరు అవన్నీ పక్కన పెట్టి డైరెక్టర్ గారు ఏం చెప్తున్నారో అర్థం చేసుకొని, ఒక టీమ్ స్పిరిట్‌తో వర్క్ చేసి బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. బికాజ్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ఏదైతే
రాయడంలో కానీ, ఒక స్టోరీ క్రియేట్ చేయడంలో కానీ, అది మీరు లైఫ్ ఇవ్వాలి వాటికి. సో, అందుకని మీరు తప్పకుండా హార్డ్ వర్క్ చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్‌కి కూడా మంచి మంచి ఆహ్, ఆహ్, అంటే సినిమా సక్సెస్ అయ్యి అలాగే మంచి మంచి సినిమాలు ఇంకా తీసేలాగా ప్రేక్షకులందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఉంటేనే మనకి కొత్త కొత్త సినిమాలు, మనకి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి. సో, ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకని ఆయనకి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ చెప్పాలంటే ఇది నేను ఫస్ట్ టైమ్ ఇలాగా ఒక నేను చేయని సినిమాకి ముహూర్తంకొచ్చింది. సో, సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో, మళ్ళీ మళ్ళీ మీ సినిమా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడల్లా నేను స్పెషల్ అటెన్షన్ దీనికే ఇస్తాను. బికాజ్ ఇది నేనే లాంచ్‌లో వచ్చాను కాబట్టి. సో, ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజు 2 పండుగ రోజులు. ఒకటి ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. రెండోది మా సిస్టర్ లయా మేడం గారు మన ప్రేమ బానిస మూవీకి పోస్టర్ లాంచింగ్కి రావడం నిజంగా చాలా అదృష్టం అండి. ఇది ఈ ప్రేమ బానిస అనేది ఒక ఓటీటీ మూవీ. దీనిని మామూలుగా రొటీన్గా చాలా చాలా స్టోరీస్ వచ్చాయి. అన్నీ లవ్ స్టోరీస్, అంటే ప్రేమికులు కలవడము ఆ విధంగానే వచ్చాయి. కానీ దీన్ని ఒక డిఫరెంట్గా నేను ఒక స్టోరీ, దీనికి స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మొత్తం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ నేను దీన్ని క్రియేట్ చేశానండి. కాబట్టి మీరు చూస్తే కూడా ఈ కథ ఎప్పుడు వచ్చి ఉండదు, ఆ టైప్లో నేను చేశాను. ముఖ్యంగా నేను మై స్పెషల్ థ్యాంక్స్ టు మై 2 ప్రొడ్యూసర్స్, కె ప్రభాకర్ గారు మరియు మహబూబ్ పాషా గారు. ముఖ్యంగా ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఉంటేనే బండిలో పెట్రోల్ ఎంత అవసరమో మనం ముందుకు పోవాలంటే ప్రొడ్యూసర్స్ అలా ఉండాలి. వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ చిత్రంలో అప్పారావు గారు, రైసింగ్ రాజు గారు నటిస్తున్నారు. సార్ ఎక్కడో ఉన్నారు, అప్పారావు గారు పక్కనే ఉన్నారు. థ్యాంక్ యూ అండి. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఏమంటే ఈ చిత్రాన్ని విజయవంతం చేసి నిర్మాతలకు లాభాలు కల్పించి ఒక డైరెక్టర్కి మంచి పేరు తీసుకురావాలని, ఈ టెక్నీషియన్స్ అందరూ ఒకటండి, అందరూ కష్టపడితేనే ఈ చిత్రం సక్సెస్ అవుతుంది, ఒకరి వల్ల కాదు. నాకు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కళాకారులను ప్రోత్సహించడంలో మన మీడియా సోదరులు మా ఫస్ట్ మూవీ హనీ క్రియేషన్స్ ప్రేమ బానిస, అంటే బానిసలంటే మనం బానిసలం కాదు, ప్రేమకు మాత్రమే బానిసలం. కాబట్టి ప్రతి తల్లి తండ్రి పిల్లల్లో కూడా మనకు ప్రేమే మనకు విజయం. కాబట్టి ఈ చిత్రాన్ని ముఖ్యంగా మన లయా మేడం గారు రావడం మన అదృష్టం. మా మూవీ సక్సెస్ కావడానికి అంటే మా సోదరుడు మహబూబ్ బాషా గారు అయితేనేమి, కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ అయినటువంటి సోదరుడు సలీం బాషా గారు అంటే ఎంతో శ్రమిస్తున్నారు. ఆ శ్రమకు మేము ప్రోత్సాహం ఇస్తున్నాం. ముఖ్యంగా ప్రేక్షకులు అంటే దేవుళ్ళగా భావించేటువంటి మన సినీ రంగంలో ముఖ్యంగా మన మీడియా సోదరులు కూడా అంటే మాకు అందరికీ కూడా సహకరించి నూతనంగా వచ్చేటువంటి నటీనటులకు అందరికీ కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి అంటే రిస్క్ అయినా కానీ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ పరిశ్రమలైనా కానీ శ్రమ ముఖ్యమే, కానీ సినీ పరిశ్రమలో ఎంత శ్రమ తీసుకున్నా తక్కువనే. కాబట్టి మనం ఎంత శ్రమ ఇస్తామో ఫలితాలు కూడా అలానే ఉంటాయి. అందులో ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా కోలుకోవడం చాలా కష్టమవుతుంది. మేడం గారు కూడా అంటే మన సినీ చిత్ర పరిశ్రమ గురించి చెప్పారు. ప్రొడ్యూసర్స్ అయితేనేమి, డైరెక్టర్స్, వాళ్ళ శ్రమను మనం వెళ్ళకట్టలేం. టెక్నీషియన్స్ది ముఖ్యంగా ప్రేక్షకులు మంచి ఉంటేగానే ఆదరిస్తారు. మళ్ళీ మంచిని తీసుకురావాల్సిన బాధ్యత పూర్తిగా డైరెక్టర్ మీద ఉంటుంది. కథ స్క్రీన్ ప్లే ముఖ్యంగా మన సలీం బాషా సోదరుడు కాబట్టి దీని మీద ప్రాణం పెట్టి దీన్ని అంటే తప్పిస్తే 3 months నుంచి కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఎందుకంటే మేడం గారు రావడం మనకు చాలా గొప్ప విషయము.
ఇంకా అంత సోదరులకు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వాదాలు అంటే నా అందరికీ తెలియచేయండి. ఇంకా నూతనంగా వచ్చేటువంటి వారికి ఇది నిరంతర ప్రక్రియ, ఒకదాని తర్వాత ఒకటి దీనికి మేము ముందుకు రావాలని అనుకుంటున్నాం, వెళ్తాం కూడా. కళాకారులను మేము ప్రోత్సహిస్తాం, ఎందుకంటే కళారంగం అంటే మాకు అభిమానం. ఆ ఉద్దేశంతోనే మేము రావడం జరిగింది. మీరందరూ కూడా మనస్ఫూర్తి ఇక్కడ వచ్చి అంటే మాకు వచ్చి అక్కడ మేడం గారు అందరూ కూడా ఆశీర్వదించి మాకు మద్దతు ఇచ్చినందుకు, మమ్మల్ని అభిమానిస్తూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన డైరెక్టర్స్ మాకు కూడా ఛాలెంజే, కానీ అంటే దీని ఒక చిత్రం సక్సెస్ కావాలంటే డైరెక్టర్ మీద ఉంటుంది. ఏదైతే అంటే అయినా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టారో అది అంటే అయినా వచ్చేంత వరకు కూడా అంటే అయినా శ్రమించాలని కూడా సోదరుడైనటువంటి సలం భాష డైరెక్టర్ గారు కూడా తెలియజేస్తున్నాను. మరియు ప్రత్యేకంగా లయ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా సోదరుడు మహబూబ్ బాషా గారు అంటే కన్నా అండి మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం, ప్రెస్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు ఫస్ట్. తర్వాత మన చిరంజీవి గారి బర్త్డే ఉంది, ఒక్కసారి అందరూ హ్యాపీ బర్త్డే చెప్తామా? గట్టి చెప్పండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఈ చాలా కష్టపడుతున్నామండి ఈ సినిమా కోసము. అందరు టెక్నీషియన్స్ కూడా అందరు బాగా వాడండి, అందరు బాగా చేయండి. ఇంకా నేను ఎక్కువ మాట్లాడడానికి కొంచెం కొత్త నొప్పింది ఏమనుకోద్దండి, నేను ఏమనుకోను మేడం. థ్యాంక్ యూ. అది కంపల్సరీ మీరు చూడండి. అటు అల్లా, ఇటు యేసు ప్రభు, మధ్యలో వినాయకుడు ఉన్నాడు. ముగ్గురికి కూడా మన హిందూ సాంప్రదాయ ప్రకారంలో కొబ్బరికాయలు కొట్టు పూజ చేశారు కాబట్టి, ఇటు లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి, అటు ముగ్గురు దేవుడికి పూజ చేశారు కాబట్టి ఈ ప్రేమ బానిస అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ రేజు నోటి సార్లు కథ అనేది వేరే చూసుకోవచ్చు, ఎందుకంటే తప్పట్లు కొట్టవలసిన. గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కవరేజ్ ఆఫ్ అవర్ ప్రేమ బానిస. హనీ క్రియేషన్స్ పతాకంపై ప్రేమ బానిస, ఇది ఎవర్ గ్రీన్ టైటిల్. ఈ సందర్భంగా రెస్పెక్టెడ్ మేడం, సీనియర్ హీరోయిన్ అమ్మాయి గారు లయ గారు ఇచ్చేసినందుకు, ఆమె అమృత హస్తాల మీదుగా పూజా కార్యక్రమాలు, పోస్టర్ లాంచింగ్ మీ అందరి ఆశాధ్వానాల మధ్య జరిగింది. చాలా చాలా సంతోషం. ఇక నిర్మాతలు ఎస్ మెహబూబ్ బాషా గారికి, అలాగే కె ప్రభాకర్ గారికి, నిర్మాతలు ఇద్దరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రెస్పెక్టెడ్ డైరెక్టర్ సలీం బాషా గారికి, ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి హీరోయిన్ అమ్మాయి శృతికి, రాజు అండ్ శ్రీ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రెస్పెక్టెడ్ డిఓపి శివ గారు వచ్చారండి. శివ గారికి, అలాగే అశోక్ ఎడిటర్ గారికి, టెక్నీషియన్స్కి అందరికీ కూడా, ఈ చిత్రంలో నటిస్తున్నటువంటి నటీనట వర్గానికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఈరోజు కష్టజీవి, మనందరి ఇష్టజీవి శ్రీ చిరంజీవి అన్నయ్య గారి పుట్టినరోజు ఈ సినిమా ప్రారంభం కాబోతుంది గారు. పూజా కార్యక్రమాలు మీరు ప్రతి సంవత్సరం ఆగస్టు 22కి మీ దగ్గర నుంచి ఒక సినిమా ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులు కూడా ఈ సందర్భంగా మీకు కావాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మా బావగారు రైజింగ్ రాజు గారికి కానీ నాకు కానీ అవకాశం ఇచ్చినందుకు, మా ఇద్దరిని కోఆర్డినేట్ చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ మా మేనేజర్ శ్రీరామ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు ఈరోజు ఇంతమంది చెప్పింది ఇంకా మరి నేను చెప్పాల్సిన అవసరం లే. మన అందరి తరపున ఈ మూవీ సక్సెస్ సాధించాలి. ఎంతోమంది ఇలాంటి మూవీల నుంచి చాలామంది కళాకారులు మన స్క్రీన్ పైన కనపడాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి అందరి తరపున నేను సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీ. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది లయమాకి. ఏం వాడాలో తెలియట్లేదు. ఫస్ట్ మాకు రావు సార్ నన్ను ఇలా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సలీం పాషా గారికి, మెహబూబ్ బాషా గారికి, ప్రొడ్యూసర్ అండ్ సార్ ప్రభాకర్ సార్ అందరికీ థ్యాంక్ యూ. నాకు కొంచెం షివరింగ్ అవుతుంది, మ్యామ్ ముందు మాట్లాడలేకపోతున్నాను. ఓకే. I'm Shruti Shankar. Thank you so much, ma'am, Laya ma'am. Thank you for your supporting, and to whole team, thank you for giving this opportunity. Prema Bhanisa సినిమా చాలా యూత్కి చాలా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంటుంది. నాకు సార్ స్టోరీ చెప్పంగానే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడికి విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. ముందుగా హలో అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం. నా పేరు రాజ్వర. ముందుగా లయ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను, మీరు ఈ ఫంక్షన్ అటెండ్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ.
ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.